ఒక్క ఛాన్స్ పేరుతో ప్రస్తుత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూశాంగా. 2024 ఎన్నికల్లో మనం ఓ రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం. మీరు మీ రాగద్వేషాలు, చిన్నపాటి కోపతాపాలు పక్కన పెట్టి కొండేపిలో మన ఎమ్మెల్యే బాలా వీరాంజనేయ స్వామి గెలుపుకు పనిచేయండి. మీకు ఎప్పుడు మీ దామచర్ల సత్య మీ కుటుంబంలో ఒకటిగా అండగా ఉంటా. ఈ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. అందుకే ప్రతి ఒక్కరం ఈ 60 రోజులు కష్టపడదాం, మన కొండేపిని అభివృద్ధి చేసుకుందామంటూ దామచర్ల సత్య పిలుపునిచ్చారు. మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంలో భాగంగా నేడు పెదవంకన్నపాలెం, చౌటపాలెం, విప్పకుంటలతో పాటు పలు గ్రామాల్లో పర్యటించిన యువనేత దామచర్ల సత్య చౌటపాలెం గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మాజీ మండల పార్టీ అధ్యక్షులు మండవ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన నియోజకవర్గ పరిశీలకులు అడపా స్వాములు గారికి, మన మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి, మన మండల ఎన్నికల పరిశీలకులుగా బంగారయ్య గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు బాలకోటయ్య గారికి, మన బసవయ్య గారికి, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారికి, కోటేశ్వరమ్మ గారికి, మాలయాద్రి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చౌటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా ఈ చౌటపాలెం గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇప్పుడు దాకా జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి కానీ వైకాపాకి కానీ ఈ ఊర్లో మెజార్టీ రాలా. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించిన ఈ గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ గ్రామం నేను ఎంత ఉన్నప్పుడు బాలకోటయ్య గారు ఈ గ్రామం లీడర్గా మా దగ్గరికి వచ్చేవాడు, పెద్ద దగ్గరికి. 3వ తరంతో పనిచేస్తా ఉన్న ఈ సీనియర్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తోటపాలెం గ్రామం పెద్ద ఆయనకి చాలా ఇష్టమైన ఊరు, దామచర్ల ఆంజనేయులు గారికి ఎప్పుడు వచ్చినా మీ అందరూ ఆయన్ని అపూర్వమైన స్వాగతంతో, అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో ఎక్కడ వేలెత్తి చూపకుండా కొండేపి నియోజకవర్గం అంటే ఒక బ్రాండ్, అది అభివృద్ధి ఒక బ్రాండ్గా మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అలాంటి మహానుభావుడు నియోజకవర్గంలో ఈరోజు మేము 7వ ఎన్నికలు మనం సిద్ధంగా పోతున్నాం. ఇంకా కేవలం 60 రోజులు మాత్రమే ఉన్నాయి ఈ ఎన్నికలు. ఈ 60 రోజులు కోటటి తప్పైకిరా. అలాగే ఈ 60 రోజులు మన అందరం కష్టపడదాం. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. ఒకసారి అందరినీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుద్దామని మన గ్రామానికి మన సత్యాన్న అనే ఒక ప్రోగ్రాం తీసుకొని మన ఈ 5 సంవత్సరాలు మన పడిన కష్టాలన్నీ ఇంకొక 60 రోజులు ఓపిక పడితే మళ్ళీ మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ మన ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కష్టపడి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ ఎమ్మెల్యేగా మన స్వామి గారిని మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కోరుకుంటూ, గత 14 to 19 ఈ గ్రామంలో మనం సుమారుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మనం చేసుకున్నాం. ఈ గ్రామం చెక్ డ్యామ్ ఒకటి 2,60,00,000 రూపాయలతోటి చెక్ డ్యామ్ మనం ఒకటి కట్టుకోగలిగాం. కరెంటు సబ్స్టేషన్ ఒకటి మన ఎమ్మెల్యే గారి సహకారంతో కట్టించుకోగలిగాం. అంగన్వాడీ బిల్డింగ్లు 2 కట్టించుకోగలిగాం. సిమెంట్ 2 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. అలాగే ఈ చెక్ డ్యామ్ కి మన సప్లై ఛానల్ ఒకటి పెండింగ్ ఉందన్నారు, అది తప్పకుండా రేపు మన ప్రభుత్వం రాగానే తప్పకుండా చేపిస్తాను. ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అలాగే మన గ్రామానికి ఇళ్ల పట్టాలు కావాలి. ఎందుకంటే ఊరేమో చిన్నదైపోయింది, జనాభా ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది పడుతుంది అన్నారు. తప్పకుండా రేపు మన ప్రభుత్వంలో ఎక్కడైనా ల్యాండ్ కొనైనా సరే మనం ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం రేపు పొద్దున మనం ముందుందామని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒక 3 చెక్ డ్యామ్లు కూడా మనం నిర్మించుకోగలిగాం మన ప్రభుత్వంలో.
ఒక చెక్ డ్యామ్ ఒకటి పెండింగ్ లో ఉందన్నారు. అది కూడా రేపు రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేసుకుందాం. డంపింగ్ యాక్ట్ ఒకటి కూడా మనం ఈ ఇంట్లో చెత్త అంతా వేసుకోవడానికి ఒక డంపింగ్ యార్డ్ కూడా మన ప్రభుత్వంలోనే ఈ గ్రామంలో కట్టారు. అలాగే ఎస్సీ కాలనీలో డ్రైన్స్ ఒకటి పెండింగ్ లో ఉన్నాయి అన్నారు. తప్పకుండా రేపు వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో మంచినీళ్ళు మామూలుగా వాడుకోవడానికి పైప్ లైన్ కూడా అందరి ఇళ్ళకి నీళ్లు రావడానికి పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా త్రాగునీరుకు కూడా తప్పకుండా మన గ్రామానికి సాగర్ వాటర్ వచ్చేటట్టు కూడా ప్రయత్నిస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇందాక సీన్ చెప్పినట్టు మీ గ్రామం నుంచి సుమారు 300 ఓట్లు మెజార్టీ వచ్చే గ్రామం మంది, కానీ మెజార్టీ ఎందుకో తగ్గుతుంది, ఆశించిన రీతిలో రావట్లా. ఈసారి మాత్రం అందరూ కష్టపడి తలా ఒక 4 ఓట్లు సంపాదించగలిగితే మన గ్రామం నుంచి 300 ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తాయి. మీరు రావటం వల్ల ఈ పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా చేయడానికి మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గ్రామానికి చేయడానికి సిద్ధంగా ఉందామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ ఉన్న లీడర్. ఈరోజు మన రేపు వచ్చే 5 సంవత్సరాల్లో సూపర్ 6 అనే ఒక కార్యక్రమం తీసుకొని మహాశక్తి అనే ఒక ప్రోగ్రాం ద్వారా 18 ఏళ్ల నిండిన మహిళలకి నెలకి 1500 రూపాయలు, ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనం అనే ఒక పథకం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వాళ్ళని చదివించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే దీపం పథకం కింద 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే మహిళలు మీరు ఎక్కడన్నా కందుకూరు కానీ ఇటన్నా కూరగాయలకి ఏమన్నా కొనుక్కోవడానికి వెళ్ళటానికి మన ప్రకాశం జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సు సర్వీస్ కూడా మీకు టికెట్ లేకుండా ప్రయాణించడానికి సౌకర్యం మన చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తా ఉన్నారు. అలాగే ఈ రోజు మన గ్రామాల్లో చాలా మంది చదువుకొని ఉద్యోగాలు రాక అల్లాడుతున్నారు. అందుకు మన మనిషి మధ్య జరిగే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ మనం ఎన్నుకుంటే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు చూస్తున్నారు. కాబట్టి మన గ్రామంలో అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ ఎన్నికలు మాత్రం మీ రాగ విద్వేషాలు పోకుండా, ఇగోలు పోకుండా మనందరం ఒక తాటిపైకి వచ్చి గ్రామ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరందరూ ఒక తాటి మీదకి రావాలని, ఏమన్నా సమస్యలుంటే నేను మళ్ళీ మీ గ్రామానికి వచ్చి ఇంకోసారి కూర్చుంటాను. ఈ ఎన్నికల్లో ఒకసారి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుద్దాం. ఇంకా 60 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఒకసారి అందరినీ కలుద్దామని వచ్చాను. తప్పకుండా మన గ్రామం నుంచి ఈసారి 300 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గకూడదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఓటు కడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తప్పితే ఎవరికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఇంటికి మనం ఈ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి కార్యక్రమం చేసింది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి అవకాశం మీరు మాకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కొండేపి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా దామచల కుటుంబం తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన పెద్ద వెంకన్నపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా రోజులైంది మిమ్మల్ని ఇలా చూసి, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి వస్తాను. మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి తప్పకుండా ఈసారి మాత్రం మన గ్రామం నుంచి 300 ఓట్ల మెజార్టీని ఇవ్వాలి. ఈ గ్రామంలో తెలుగు యువత, ఐటీడీపీ యువకులు చాలా మంది, ఇంకా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక వారం ముందు ఈ గ్రామానికి వచ్చి ఎన్నికలప్పుడు ఈ గ్రామాన్ని వాళ్ళు వచ్చి పర్యవేక్షించాలని కూడా కోరుకుంటూ,
ఈ యొక్క వాళ్ళు కూడా ఇప్పటి నుంచి యాక్టివేట్ అయితే బాగుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీకు ఎప్పుడైనా ఈ 60 రోజుల ఎన్నికల దాకా పెద్ద ఆయన బంగారయ్య గారు మీకు అందుబాటులో ఉంటారు. ఏ పని వచ్చినా ఆయన చూసుకుంటారు. మన గ్రామంలో మండల నాయకులు కూడా ఇంకా తరచూ మీ గ్రామానికి వస్తూ ఉంటారు. మీ అందరి సహకారంతో మళ్ళీ హ్యాట్రిక్ గా వరుసగా 3వసారిగా మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.